వంట వార్పుపై హాస్టల్లోని విద్యార్థులకు పరిశుభ్రమైన భోజనం అందించేలా హాస్టల్ వంట మనుషులకు వార్డెన్లకు బుధవారం స్థానిక దరూర్ క్యాంప్ ఎస్సీ హాస్టల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్డబ్ల్యూ నాగేశ్వరరావు, డిఎస్డబ్ల్యూ రాములు, డిబిడబ్ల్యూఓ ఎర్రతో పాటు పలువురు వార్డెన్లు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ బోర్డర్స్ హాస్టల్స్ వాళ్ళ మధ్యాహ్నం భోజనం పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేస్తున్నాం ప్రైవేట్ స్కూల్స్, లేకపోతే ఎన్ని రోజులు మధ్యాహ్నం మనం భోజనం పెడతాం. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ కదా. కాబట్టి ఇది మీరందరూ కూడా మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ, కాబట్టి కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు టైంకి రాలేకపోవచ్చు, కొంతమంది పెద్దోళ్ళు ఉండొచ్చు. ఒక అండర్స్టాండింగ్తో పిల్లలకు మంచి భోజనం పెట్టాలి. లేకపోతే మీరు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా కవర్ చేశారు సార్ ఉమేశ్చంద్ర సార్ గారు. ముఖ్యంగా కమాడిటీస్ కి కుక్స్ కి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పర్సనల్ హైజీన్ అంటే వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత. వాళ్ళు మార్నింగ్ లేవగానే హాస్టల్స్ కి రావడం, స్కూల్స్ కి రావడం జరుగుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే నిద్ర లేవగానే సరే పిల్లలకు వంట పెట్టడమే కదా, మనం పోయి అక్కడ చేసేది ఏముంది, వెళ్ళి వంట చేయడమే కదా అని చెప్పేసి స్నానం చేయకుండా అట్లాగే వచ్చేస్తారు హాస్టల్కి. బ్రష్ కూడా వేసుకోరు, అట్లాగే వంట మొదలు పెట్టేస్తారు. ముఖ్యంగా అసలు చేయాల్సింది ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత. కామాటీస్ కానీ కుక్స్ కానీ ఏంటంటే శుభ్రంగా స్నానం చేసి చేతికి గోళ్ళు లేకుండా చూసుకోవాలి. మంచి బట్టలన్నా తలకు కట్టుకోవాలి. ఎందుకనంటే వెంట్రుకలు మనం వంట చేసేటప్పుడు వెంట్రుకలు దాంట్లో పడకుండా జాగ్రత్త వహించడానికే. అందుకని ఖచ్చితంగా బట్ట తలకు కట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే వంట చేసేటప్పుడు కానీ మలమూత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఇంకా వేరే ఏదైనా పని చేసినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోరు. ఎందుకనంటే ఏం చేస్తారు, ఎవరినలే చెప్పేసి గబగబా వంట మొదలు పెట్టేసి చాలా మంది సిగరెట్స్ కానీ పాన్ కానీ ఇలాంటివన్నీ సిగరెట్ పట్టుకుంటేనే వంట చేస్తారు, పాన్ పారాగా వేసుకుంటేనే వంట చేస్తారు, ఆకులు వేసుకుంటేనే వంట చేస్తారు. దగ్గు జలుబు ఉన్నా కూడా ముక్కుకు మూతికి బట్ట కట్టుకోకుండానే వంట చేసేస్తారు. అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే మనకు తెలియకుండానే ఇన్ఫెక్షన్ అన్నది ఆ వంటతోటి పిల్లలకు చేరిపోతుంది. చేరిపోయి మనం ఏమనుకుంటామనంటే ఏం కాదులే వంట అయిపోయింది కదా పిల్లలకు తీసుకెళ్ళి పెట్టేద్దామని చెప్పేసి ఓవర్ ప్లేస్ గిన్నెతో సహా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. ఆ గిన్నె అట్లా పెట్టిన తర్వాత ఏమైపోతుంది, ఎవరో ఒకరు గబా గబా వండిస్తూ ఉంటారు. ఆ వండించేటప్పుడు ఏమైపోతుంది అంటే చాలా మటుకు మనకు తెలియకుండానే దాంట్లో డస్ట్ పడుతుంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ లో తీసుకొచ్చి పెట్టేస్తారు ఆ గిన్నెలు. మనము గబా గబా తోడేస్తా ఉంటే పిల్లలకు ఆకలేస్తా ఉంటే వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ మనమైతే మన పని అయిపోయింది కదా అని మనం అనుకుంటాము. అట్లా చేయకుండా మీరు ఏం చేయాలంటే వంట వండిన ½ an hour లో కూడదు. ముఖ్యంగా మళ్ళీ ఆహారం వండేటప్పుడు మొత్తము తీసుకురాకుండా గిన్నెలో కొంచెం బయటకు తీసుకొచ్చి వాటిపైన మూతలు పెట్టాలి. మూతలు పెట్టి పిల్లలకు వడ్డించాలి. ఇంకోటి కిచెన్ లో కూడా ఏంటంటే బూజు అవన్నీ దుమ్ము ధూళి ఏమి లేకుండా శుభ్రంగా కిచెన్ ను ఉంచాలి. వచ్చినట్టు అన్ని పడేసి ఉంటాయి. మేము చాలా మటుకు కొన్ని హాస్టల్స్ చూసాము. అయితే ఆ హాస్టల్స్ లో ఇష్టం వచ్చినట్టు ఆ రూమ్స్ లో అన్ని బ్యాగ్స్ కానీ రేషన్ మొత్తం అక్కడ పడేసి ఉంటాయి. కూరగాయలు అంటే మనకు తెలియకుండానే బొద్దింకలు, ఎలుకలు ఇలాంటివన్నీ వాటిపైన ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది అన్నట్టు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాంతో పెద్ద అంతస్తులు అంటే మామూలుగా పై సెల్ఫ్లలో పెట్టడం కానీ కబోర్డ్స్ కి నెట్ ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో ఏంటంటే మంచిగా గాలి వెళ్తురు ఉండి ఆ రూమ్ లో కబోర్డ్స్ కి నెట్స్ వేస్తున్నారు. ఆ నెట్స్ సాధ్యమైనంత మటుకు మనం ఆ కబోర్డ్స్ కి నెట్స్ లాగా వేస్తే దాంట్లో మనం అన్ని పెట్టుకుంటే వాటి గాలి కూడా తగులుతుంది. మళ్ళీ కూరగాయలు ఇలాంటివన్నీ మనము ఇష్టం వచ్చినట్టు కింద పడేయకుండా ఒక పేపర్ లో కానీ ఒక బట్టలో కానీ చుట్టి మనము మామూలుగా మీకు 2-3 days ఒకసారి మీ హాస్టల్స్ కి సప్లై అవుతుంది అనుకుంటాను. నేను చాలా మటుకు ఏం చేస్తానంటే తరిగిన తర్వాత కడిగి వండుతారు. అలా వండితే ఏమైపోతుందంటే ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోతే ఇంకా పోషకాహారాలన్నీ. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషన్ రావు అన్నారు. బుధవారం ఎంవీవై కార్యాలయంలో 24వ రహదారి భద్రతా వారోత్సవాలను రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మనం ప్రతి సంవత్సరము రోడ్డు భద్రతా వారోత్సవాలు 1 January నుంచి 7 January వరకు జరుపుకుంటాము.
ఈసారి జరుపుకునేది 24వ రోడ్డు భద్రతా వారోత్సవాలు. దీనిలో భాగంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కండక్ట్ చేసే దానిలో భాగంగా ఇవాళ జగిత్యాలలో రోడ్ సేఫ్టీ వీక్ పరంగా ఇవాళ మనము డ్రైవర్లకు ఓనర్లకు అవగాహన సదస్సు కల్పిస్తున్నాము. దీనిలో రోడ్డు భద్రత గురించి, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనము ఈరోజు మాట్లాడుకుంటాము. దీంట్లో ఇవాళ ఎవరెవరు వచ్చారంటే లారీ ఓనర్స్, లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ఆటో ఓనర్స్, ట్రాక్టర్ ఓనర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్ వచ్చారు. అయితే దీంట్లో భాగంగా మనకు ప్రతి సంవత్సరం ఒక క్యాప్షన్ ఇస్తారండి. ఈసారి ఏంటంటే స్టే అలైవ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, అంటే మద్యపానము సేవించి వాహనం నడపకండి, చిరకాలం జీవించండి, మద్యం సేవించి వాహనం నడపండి అనే స్లోగన్తో ఈ సంవత్సరం మనం జరుపుకుంటాం. తెలంగాణ కోసం ఎవరు ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దని, పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకుందామని టీజాక్ ఆధ్వర్యంలో నలంద డిగ్రీ కళాశాలలో జరిగిన సెమినార్లో విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ, జేఏసీ నాయకులు శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ నరేష్, టీజాక్ నాయకులు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Upon the revolt of Telangana, it has been started from 1960s and it has been continuing. So the people of this Telangana has been sacrificed their lives. బ్రహ్మాండంగా మాట్లాడింది. అదేవిధంగా మరి ఇదే కళాశాల నుండి రమేష్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Started by the OU students in the year 1969. They were fought for Telangana, and even today the students were stood at front to. ఒకటి ఇక్కడ తెలంగాణ గురించి ఆత్మహత్య చేసుకున్న తర్వాత మనం తెలంగాణ ఖచ్చితంగా సాధించుకుంటాం, కానీ మన తర్వాత చూసేవాళ్ళం చూసడానికైనా మనం ఖచ్చితంగా ఉండాలి. అది మనం అందరం కూడా ఆ విధంగా మోటివేట్ చేయాలి. ఇప్పుడే మనం తెలంగాణని మనం బతికుండి సాధించుకుందాం. సో మనం సాధించినటువంటి తెలంగాణని మనం చూద్దాం. ఆ విధంగా మనం తెలంగాణని బతికుండి సాధించుకోవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో విద్యార్థులందరూ ఉండాలి. అదేవిధంగా మీరందరూ కూడా మెసేజ్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇవ్వాలి. మనం బతికుండి కొట్లాడదాం అనే మెసేజ్ కనుక మీరు స్ప్రెడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరు కూడా తెలంగాణ గురించి ఆత్మహత్య చేస్తారు. జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, దూరోడి బంధువులు ఒక్కడైన చేతనం. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం దేనికంటే మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ మెదక్ డిస్టిక్లో నరేష్ అనే విద్యార్థి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మొన్ననే రెడ్డి అనుప్రియ అనే ఒక అమ్మాయి మన జిల్లా శంకరపట్నం మండలంలో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు ఇవాళ ప్రపంచం మొత్తం మన భారతదేశంలో చూస్తున్నటువంటి సమస్య మొన్ననే ఢిల్లీలో జరిగినటువంటి అత్యాచార ఘటన. సో దాంట్లో చనిపోయినటువంటి నిర్భయ అనే అమ్మాయికి కూడా మనం శ్రద్ధాంజలి ఘటించి, ముఖ్యంగా తెలంగాణ కోసం మనము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణకు ఆత్మహత్యలే పరిష్కార మార్గం కాదు. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. కనుక ఈ తెలంగాణను సాధించుకొని దాని అభివృద్ధి ఫలాన్ని స్వీకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా తెలంగాణ వస్తే మొట్టమొదటి ఎక్కువగా బెనిఫిషియరీ గ్రూప్, మొట్టమొదటగా దాని యొక్క ఫలాలను అందుకునే వాళ్ళు ఎవరు అంటే విద్యార్థులు. ముఖ్యంగా డిగ్రీ చదివేటువంటి విద్యార్థులు, డిగ్రీ స్థాయిలో ఉన్న విద్యార్థులు, మీరు, తర్వాత రైతులు. కానీ ఇంతకుముందు మన పిల్లలు చెప్పినట్టుగా మన తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత మనం అనుభవించడానికి ఉండాలి, కానీ మనం చనిపోవడానికి ఉండకూడదు అనేది చాలామంది పిల్లలు చెప్పడం జరిగింది. అది అక్షర సత్యం, 100% నిజం. మనము ఈ 2013లో తప్పకుండా మన తెలంగాణను మనం సాధిస్తాం. దాని ద్వారానే మనం తెలంగాణ సాధించుకోవాలి. అది గాంధేయ మార్గం ద్వారా ప్రజాస్వామ్యయుతంగా మనము మన తెలంగాణను సాధించుకోవడానికి మనం ఉద్యమాలు చేయాలి తప్ప
కొట్లాడాలి తప్ప, శత్రువును దెబ్బతీయాలి తప్ప మనం పెరిగి పందగా మరి ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాము. విద్యార్థిని మనం కోల్పోవడానికి ఈనాడు ముందు లేము. దయచేసి అర్థం చేసుకోండి. మనం చనిపోయి సాధించింది ఏం లేదు, మరి బ్రతికుండి సాధించుకోవాలి. వాస్తవంగా మరి ఇన్ని రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ మనం వచ్చినట్టుంటే మన తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఏ రాష్ట్రంలో కూడా లేవు. విద్యుత్ ఉంది, అన్ని రకాల మనకు సౌకర్యాలు ఉన్నాయి, మంచి భూమి ఉంది. వాస్తవంగా మనం పండినటువంటి పంట